పాపపుణ్యాలు సమానంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. కాలచక్రంలో ఈ 12 రాశుల్లో తులారాశికి అంత మెయిన్ ఇచ్చాడు చూసారండి. ఏ రాశికి కూడా అటువంటి ధర్మబద్ధమైనటువంటి ఓ సింబల్ ఇవ్వలేదు. తులారాశికే ప్రత్యేకించి ఇచ్చారంటే అది అర్థం చేసుకోండి. మీరు ధర్మబద్ధంగా నడుచుకోవాలి, నడుచుకుంటారు, నడుచుకోవాలి. అయితే 2 సమానమే. పాపం పెరిగితే పాప ఫలితం, పుణ్యం చేసుకుంటే పుణ్య ఫలితం. తులారాశి వారికి దక్కుతుంది. సాక్షాత్ నందమూరి తారక రామారావు గారు కూడా తులారాశి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా ఉండేవారు, ఎంత జాగ్రత్తగా నడుచుకొని వచ్చేవారు. అది తులారాశి వారు ఎవరి మాట వినరు, అది వాస్తవం. వినేటట్టుగా ఉంటారు, వినరు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గోచారంలో